1లో ఉన్న హిస్టరీ బిట్స్, మోడల్ పేపర్ 2లో ఉన్న హిస్టరీ బిట్స్ని ఎంసీక్యూస్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో మోడల్ పేపర్ 3లో ఉన్నటువంటి హిస్టరీ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇందులో భాగంగా ఏపీఎస్సి గ్రూప్ 2 మనం ఏదైతే వారియర్ ఛాయిస్ అకాడమీ నుంచి, ఉదయ్స్ పబ్లికేషన్స్ నుంచి ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ బుక్ రిలీజ్ చేశామో అందులో ఉన్నటువంటి హిస్టరీ బిట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. గత 2 వీడియోస్లో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వాళ్ళు 2 ప్రీవియస్ వీడియోస్ చూడండి. అందులో మనం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ పేపర్ 3లో ఉన్న హిస్టరీ ఎంసీక్యూస్. ఓకేనా? నెక్స్ట్, కింది వాటిని జతపరచండి అని చెప్పేసి సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలు ఏ నది ఒడ్డున ఉంది? పట్టణము నది ఒడ్డు. అందులో భాగంగా హరప్పా నది, హరప్పా పట్టణము. హరప్పా వచ్చేసి మనకు రావి నది. మొహంజదారో సింధు నది. లోతాల్ బొగోవో నది. కాలిబంగన్ గగ్గర్ నది. ఓకేనా? మనకి హరప్పా రావి నది, అదేవిధంగా మొహంజదారో సింధు నది, లోతాల్ బొగోవో నది, కాలిబంగన్ గగ్గర్ నది. అదేవిధంగా ఈ ప్రదేశాలలో ఎవరు తవ్వకాలు చేపట్టారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అందులో హరప్పా పట్టణం ఏదైతే ఉందో ఈ హరప్పా పట్టణంలో తవ్వకాలు చేపట్టినటువంటి వ్యక్తి దయారాం సహానీ గారు. అదేవిధంగా మొహంజదారోలో బెనర్జీ, ఎస్డి బెనర్జీ గారు. ఆ తర్వాత లోతాల్లో రావు గారు. కాలిబంగన్లో అమలానంద్ ఘోష్. ఆయా ప్రాంతాలకు అక్కడ తవ్వకాలకి నేతృత్వం వహించినటువంటి వ్యక్తులు వీళ్ళు. మనకి కాలిబంగన్ గగ్గర్ నది లేదా సరస్వతి నది అనేది ఉండేది, ఆ నది ఒడ్డున ఉంది. లోతాల్ అనేది ప్రపంచంలోనే తొలి టైడల్ పోర్ట్. కాలిబంగన్లో గాజుల పరిశ్రమ మనకు బయటపడింది. మనకి హరప్పా సిటీ ఆఫ్ గ్రానరీస్, గ్రేట్ వే ఆఫ్ సిటీ అని దానికి పేరు. మొహంజదారో స్నానవాటిక, ఇవన్నీ కూడా ఎక్కువగా బయటపడింది మనకు మొహంజదారోలో. ఈ హరప్పా మరియు మొహంజదారో రెండు కూడా పాకిస్తాన్లో భాగంగా ఉన్నాయి. హరప్పా మరియు మొహంజదారో. హరప్పా పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రము, అదేవిధంగా మొహంజదారో పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రము. ఈ లోతాల్ గుజరాత్ రాష్ట్రం కిందికి వస్తుంది, మన భారతదేశమే. కాలిబంగన్ కూడా మన భారతదేశం రాజస్థాన్లో భాగంగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం, ఋగ్వేద ఆర్యులకు సముద్రం గురించి తెలియదు. కరెక్టే. ఎందుకంటే ఋగ్వేద ఆర్యులు సింధు నాగరికత తర్వాత మనకు ఆర్యుల కాలం అనేది స్టార్ట్ అయింది. తొలివేద నాగరికత, మలివేద నాగరికత. ఇందులో తొలివేద నాగరికత అనేది గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది మరియు పశుపోషణ. అదేవిధంగా తర్వాత కాలంలో వ్యవసాయం అనేది రావడం జరిగింది. వీళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఖైబర్ మరియు బోలాన్ అనే కనుమల గుండా వీళ్ళు ప్రవేశించడం జరిగింది. ఖైబర్ మరియు బోలాన్ కనుమ అంటే ఏంటి? 2 పర్వతాల మధ్య ఉన్నటువంటి సహజ సిద్ధ రహదారిని కనుమ అంటారు. ఆర్యుల ప్రవేశం, వాళ్ళకి సముద్రం గురించి తెలియదు. తొలివేద యుగంలో ఆర్యులు స్థిర నివాసం గడిపేవారు కాదు. వాళ్ళు ఫస్ట్లో తొలివేద ఆర్యులు సంచార జీవితం గడిపేవారు. అంటే ఒక ప్రదేశంలో ఉండేవారు కాదు. వాళ్ళు వేటైనా, పశుపోషణ అయినా, ఏదైనా కానీ ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా వాళ్ళు కనుమల గుండా, అడవుల గుండా ప్రవేశించి వాళ్ళు సంచార జీవితం గడిపేవారు. కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఆర్యులు తొలివేద కాలంలో చేసే యుద్ధాలు గవిష్టి. ఈ గవిష్టి యుద్ధాలు దేనికోసం జరిగేవి అంటే గోవుల కోసం జరిగేవి. సో ఇది కూడా కరెక్టే. ఆ తర్వాత అథర్వణ వేదంలో గోత్ర ప్రస్తావన లేదు. ఇది రాంగ్ ఆన్సర్. చూడండి, మనకు వేదాలు 4 ఉన్నాయి. అందులో భాగంగా మనకి ఫస్ట్ ఋగ్వేదం, అదేవిధంగా యజుర్వేదం, సామవేదం,
మరియు అథర్వణ వేదం. ప్రకృతి శక్తుల ఆరాధన గురించి తెలియజేసేది మనకు ఋగ్వేదం. అదేవిధంగా యజ్ఞయాగాలు, కర్మకాండలు, రాజసూయ, అశ్వమేధ యాగాల గురించి తెలియజేసేది యజుర్వేదం. అదేవిధంగా సామవేదం ఈ శ్లోకాలను రాగయుక్తంగా ఆలపించడం. అంటే ప్రాచీన భారత సంగీతానికి మూలాధారం ఏంటి అంటే సామవేదం. అదే మనకి అథర్వణ వేదం. అథర్వణ వేదము భారత ప్రాచీన వైద్యానికి మూలాధారం అంటారు. ఫస్ట్ టైము గోత్రం గురించి తెలియజేసింది అథర్వణ వేదం. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సహజంగా మనకు తెలుసు ఏంటి అంటే ఒకే గోత్రంలో ఉన్నవారు వివాహం చేసుకోకూడదు అని. అసలుకి గోత్రం సిస్టమ్ వచ్చిందే అథర్వణ వేదం నుంచి. ఇక్కడ మనకేమిచ్చారు స్టేట్మెంట్? అథర్వణ వేదంలో గోత్ర ప్రస్తావన లేదని ఇచ్చారు. అథర్వణ వేదంలో ఒకవైపు వైద్యానికి సంబంధించి, గోత్రానికి సంబంధించి, బానిస వ్యవస్థకు సంబంధించి కూడా ఇచ్చారు. అథర్వణ వేదంలో బానిస వ్యవస్థ గురించి కూడా తెలియజేయడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1, 2, 3 ఆప్షన్ సి. చూడండి, అంటే మనకు డీటెయిల్గా ఐడియా ఉంటే మాత్రమే మనం ఇలాంటి ఆప్షన్లను, ఆన్సర్లను పెట్టడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని లుంబిని వనంలో ఇచ్చాడు. మనకి బౌద్ధ మతము, జైన మతము. ఇందులో బౌద్ధ మతము, బుద్ధుడు ఆయన ఒక రాజ్యానికి సంబంధించి రాజ్యంలో పెరిగాడు. రాజకుమారుడు 29వ ఏట వరకు ఆయన 4 గోడల మధ్య పెరగడము. ఆ తర్వాత ఒక రోగిని, శవాన్ని, సన్యాసిని చూసి రాజ్యం నుంచి బయటికి రావడం మహాభినిష్క్రమణ. ఆ తర్వాత ఉరువేల అనే ప్రదేశంలో రావి చెట్టు కింద దీక్ష చేస్తే ఆయనకు జ్ఞానోదయమైంది. ఆ తర్వాత ఉరువేల కాస్త బోధ్గా అయింది, రావి చెట్టు కాస్త బోధి వృక్షం అయింది. ఆ తర్వాత తాను తెలుసుకున్న జ్ఞానాన్ని 5గురు శిష్యులకు చెప్పాడు. ఎక్కడ అంటే సారనాథ్లోని జింకల వనం. ఎక్కడ చెప్పాడంటే ఆయన తను తెలుసుకున్నటువంటి మొదటి ఉపదేశాన్ని సారనాథ్లో జింకల వనంలో 5గురు శిష్యులకు ఆయన తన ఉపదేశాన్ని ఇచ్చాడు. దీన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు. ఆయన తొలి ఉపదేశం 5గురికి ఇచ్చారు. ఎక్కడ అంటే సారనాథ్. మనకి బుద్ధుడు జన్మించింది లుంబిని, మొదటి ఉపదేశం వచ్చేసి సారనాథ్. నెక్స్ట్, వర్ధమాన మహావీరుడు పావాపురిలో మరణించాడు. మనకు బీహార్ పాట్నా దగ్గర ఉన్నటువంటి పావాపురిలో వర్ధమాన మహావీరుడు, మనకు జైన మతంలో 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఆయన మరణించింది ఎక్కడ అంటే పావాపురి. ఇది కరెక్టే. ఆ తర్వాత అంగాలు అనేవి జైనుల యొక్క పుణ్య గ్రంథాలు. చాలా చాలా ఇంపార్టెంట్. జైన మతానికి పవిత్ర గ్రంథాలనేమో అంగాలు అంటారు, బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలనేమో త్రిపీఠకాలు అంటారు. ఈ అంగాలు వచ్చేసి మొత్తం 12 అంగాలు ఉంటాయి. ఏంటండి? 12. ఈ 12ని ద్వాదశాంగములు అంటారు. ద్వాదశ అంగములు. ద్వాదశ అంటే 12 అంగములు. ఈ ద్వాదశ అంగములు అనేవి ఎవరి యొక్క పవిత్ర గ్రంథాలు? అంటే జైన మతం. అదే బౌద్ధ మతము అంటే బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు త్రిపీఠకాలు. ఈ త్రిపీఠకాలలో భాగంగా సుత్త పీఠిక, అదేవిధంగా వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. ఈ సుత్త పీఠిక ఆనందుడు రచించాడు. సుత్త పీఠిక అత్యంత ప్రధానమైనది, అతి పెద్దది. దీన్ని రచించింది ఆనందుడు. అదే మనకు వినయ పీఠిక రచించింది ఉపాలి. అదే మనకి అభిధమ్మ పీఠికను రచించింది మొగలిపుత్త తిస్సా. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. సుత్త పీఠిక ప్రముఖమైనది, ప్రామాణికమైనది. ఈ సుత్త పీఠిక రచించింది ఆనందుడు. ఇందులోనే అంగుత్తర నికాయ ఉంది. ఈ అంగుత్తర నికాయలోనే ఫస్ట్ టైం షోడశ మహాజనపదాల గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత
క్రమశిక్షణ గురించి వినయాన్ని గురించి తెలియజేసేది వినయ పీఠిక, అది రచించింది ఉపాలి. ఆ తర్వాత అభిధమ్మ పీఠిక, దాన్ని రచించింది ఎవరంటే మొగలిపుత్త తిస్స. ఇవి మనకు త్రిపీఠికలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత కింది వాటిలో పార్శ్వనాథుని సిద్ధాంతం కానిది ఏది? చూడండి, పార్శ్వనాథుడు మనకి జైన మతము. జైన మతము అంటే మనకు గుర్తు రావాల్సింది తీర్థంకరులు. ఈ తీర్థంకరుల్లో మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు. ఇందులో పార్శ్వనాథుడు చూడండి, పార్శ్వనాథుడు 4 సిద్ధాంతాన్ని తెలియజేశాడు. ఏంటవి? అహింస, సత్యం పలకాలి, అపరిగ్రహం, ఆస్తేయం. అహింస, సత్యం పలకాలి, అపరిగ్రహం, ఆస్తేయం. ఈ 4టిని ప్రతిపాదించింది ఎవరు అంటే పార్శ్వనాథుడు. ఈ 4 అంశాలకి ఇంకొకటి కలిపింది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. ఆయన కలిపినటువంటి అంశం బ్రహ్మచర్యం. సో పార్శ్వనాథుడి సిద్ధాంతం కానిది అంటే మనకు ఆన్సర్ వచ్చేసి బ్రహ్మచర్యం. ఎందుకని? ఈ బ్రహ్మచర్యాన్ని ప్రతిపాదించింది వర్ధమాన మహావీరుడు. మొత్తం మీద ఈ 5 అంశాలు జైన మతానికి సంబంధించినవే. కాకపోతే పార్శ్వనాథుడు మొదటి 4 అంశాలు, 5వ అంశమైనటువంటి బ్రహ్మచర్యాన్ని చేర్చింది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్, సల్లేఖన వ్రతాన్ని ఆచరిస్తూ మరణించిన మౌర్య చక్రవర్తి ఎవరు? చూడండి, మనకు జైన మతంలో కీలకమైనది సల్లేఖన వ్రతం. సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన తొలి చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. ఎవరండి? చంద్రగుప్త మౌర్యుడు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి భారతదేశంలో ఫస్ట్ టైము భూములను సర్వే చేసింది ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించిన మొదటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. మనకి మౌర్య వంశాన్ని ప్రారంభించింది చంద్రగుప్త మౌర్యుడు. మగధ వంశంలో చివరి వంశమైనటువంటి నందపాలకుడు ధననందుని ఓడించి కౌటుని సహాయంతో మౌర్య రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. ఈయన మనకి సుదర్శన తటాకాన్ని కూడా నిర్మించాడు. ఈ సుదర్శన తటాకం గురించి తెలియజేసినటువంటి శాసనం జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనంలో సుదర్శన తటాకం గురించి ఉంది. జునాగఢ్ శాసనం వేయించింది రుద్రాదమనుడు. ఈ రుద్రాదమనుడు భారతదేశంలో తొలి సంస్కృత శాసనం జునాగఢ్ శాసనం. ఆ శాసనంలో సుదర్శన తటాకం గురించి ఉంది. మన చంద్రగుప్త మౌర్యుడు మొదటి జైన పరిషత్ నిర్వహించాడు. ఈయన భద్రబాహు ప్రాబల్యంతో జైన మతాన్ని స్వీకరించాడు. మనకు జైన మతము అంటే 2 గుర్తు రావాలి. ఒకటి స్థూలభద్ర, 2 భద్రబాహు. మొదటి జైన పరిషత్ జరుగుతున్న సందర్భంలో మగధలో కరువు వచ్చింది. అప్పుడు భద్రబాహు నేతృత్వంలో కొంతమంది మనకి కర్ణాటక ప్రాంతానికి వచ్చారు, కొంతమంది మగధలోనే ఉండిపోయారు. ఆ తర్వాత వివాదం రావడము, స్థూలభద్ర నేతృత్వంలోనేమో శ్వేతాంబరులు, వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలను నిక్కచ్చిగా పాటించే వాళ్ళు దిగంబరులు, వాళ్ళు భద్రబాహు నేతృత్వంలో. అదే కొన్ని మార్పులు చేర్పులు చేసి జీవించే వాళ్ళు శ్వేతాంబరులు. స్థూలభద్ర, భద్రబాహు. మన చంద్రగుప్త మౌర్యుడు ఎవరి యొక్క ప్రభావం చేత జైన మతాన్ని స్వీకరించాడు అంటే భద్రబాహు యొక్క ప్రభావం చేత. భద్రబాహు, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, కింది వారిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మౌర్యుల కాలంలో ఆర్థిక సంవత్సరం జూలైలో ప్రారంభం అవుతుంది. కరెక్టే. వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ప్రజెంట్ మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మనకు కొనసాగుతుంది కదా. అలాగే మౌర్యుల కాలంలో ఏప్రిల్ 1 మనకు జూలైలో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, మౌర్యుల కాలంలో సన్నిదాత అనే అధికారి ఉండేవాడు. ఆయన ఆదాయాన్ని భద్రపరిచే అధికారి. ఇది కూడా కరెక్టే. అంటే మనకు పరిపాలనా కాలంలో
ఏ శాఖను ఏ అధికారి నిర్వహిస్తాడు? అది చాలా ఇంపార్టెంట్. సన్నిధాత, సన్నిధాతను ఏమంటారు అంటే కోశాధ్యక్షుడు. సన్నిధాత కోశాధ్యక్షుడు అంటే ట్రెజరర్. సో ఆయన ఏమన్నారు? ఆదాయాన్ని భద్రపరిచే అధికారి అన్నారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరపాలన వివరించబడింది. మనకి మెగస్తనీస్ ఇండికా రచించాడు. భారతదేశానికి వచ్చినటువంటి మొదటి విదేశీ యాత్రికుడు మెగస్తనీస్. ఆయన ఇండికాను రచించడం జరిగింది. సెల్యూకస్ నికేటర్ ఎవరైతే అలెగ్జాండర్ ప్రతినిధి ఉన్నాడో ఆయన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలోకి ఈయనను పంపిస్తే ఈయన ఇండికా అనే గ్రంథాన్ని రాసి పాటలీపుత్ర నగరం గురించి వర్ణించడం జరిగింది. ఇది కూడా కరెక్టే. మౌర్యుల కాలంలో న్యాయాధికారులను ప్రాడ్వివాహులు అంటారు. ఇది కూడా కరెక్టే. అంటే మనము నిన్న క్లాసులో కూడా చెప్పుకున్నాం, మౌర్యుల పరిపాలన విషయంలో ధర్మస్థేయ, కంటక శోధన, ధర్మస్థేయ సివిల్, కంటక శోధన క్రిమినల్, ఇలాంటి అంశాలను విచారిస్తుంటారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అనేక మంది న్యాయాధికారులు ఉంటారు. అంటే కొన్ని గ్రామాలకు సంబంధించి వాళ్ళందరికీ హెడ్ ఎవరు అంటే ప్రాడ్వివాహులు. అత్యున్నతమైన న్యాయాధికారి ప్రాడ్వివాహులు. సో ఆల్ ఆఫ్ ది అబోవ్, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ 7వ క్వశ్చన్. అలహాబాద్ స్తంభ శాసనాన్ని వేయించిన సముద్రగుప్తుని సేనాని ఎవరు? చూడండి, మనకు గుప్తుల కాలంలో అత్యంత గొప్ప పాలకుడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు అంటేనే మనకు గుర్తు రావాల్సింది 2 అంశాలు ముఖ్యంగా. ఒకటి ఎరాన్ శాసనం, రెండోది అలహాబాద్ స్తంభ శాసనం. ఆయన ప్రశస్తి ఇది, ఆయన విజయాలను తెలియజేస్తూ దీన్ని వేసినటువంటి సేనాని హరిసేనుడు. ఎవరండి? హరిసేనుడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే హరిసేనుడు వేయించాడు. ఏ భాష? ఏ భాష అంటే సంస్కృత భాష. ఏ లిపి? దేవనాగరి లిపి. చూడండి, సంస్కృత భాష, అదేవిధంగా దేవనాగరి లిపి. సముద్రగుప్తుని యొక్క శాసనాలు ముఖ్యంగా ఎరాన్ శాసనం ఒకటి, అలహాబాద్ స్తంభ శాసనం ఒకటి. ఎరాన్ శాసనంలోనే సతీసాగమనం గురించి మొదటిసారిగా మనకు తెలుస్తుంది. మరియు స్తంభ శాసనం ఏదైతే అలహాబాద్ స్తంభ శాసనం ఉందో ఆయన యొక్క విజయాల గురించి తెలియజేసేది, అది సంస్కృత భాషలో ఉంది, దేవనాగరి లిపి. మనకు అశోకుడి శాసనాలు ఉన్నాయి కదా. ఈ అశోకుడి శాసనాలు ఏ భాష? అశోకుడి శాసనాలు ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి మరియు ఖరోష్ఠీ లిపి. బ్రాహ్మీ లిపి మరియు ఖరోష్ఠీ లిపి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కింది వారిలో నవరత్నాలు కానివారు ఎవరు? వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? నవరత్నాలు రెండవ చంద్రగుప్తుడు ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి వారిని నవరత్నాలు అంటారు. అందులో మనకు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, రఘువంశం, మేఘదూతం ఇవన్నీ రాశారు. అదేవిధంగా ధన్వంతరి, అదేవిధంగా బైతాళభట్టు, అమరసింహుడు, వరరుచి, శంకుడు వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాస్తాయనుడు, ఆర్యమంజరి ఇందులో భాగం కాదు. వాస్తాయనుడు కామసూత్రాలు రచించింది ఎవరు? వాస్తాయనుడు. అదేవిధంగా ఆర్యమంజశ్రీ వీళ్ళిద్దరూ కూడా నవరత్నాల్లో భాగం కాదు. సో ఆన్సర్ ఏంటి? 1, 2, 3 కానివారు, నవరత్నాలు కానివారు అంటే ఆప్షన్ 4. క్వశ్చన్ కూడా మనకు తెలియాలండి. మనం ఆ హడావిల్లో ఏం చేస్తాము అంటే మనకు ఆన్సర్ తెలిసినప్పటికీ ఆన్సర్ను పొరపాటున గుర్తించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రశ్నని మనం చదివేటప్పుడే జాగ్రత్తగా చదవాలి. బబ్లింగ్ విషయంలో కూడా మనము మన యొక్క బుక్లో బబ్లింగ్కి ఆప్షన్ ఇచ్చాము. క్లారిటీగా ఇలా డీటెయిల్గా బబ్లింగ్ ఇచ్చాము. బబ్లింగ్ ఎందుకు ఇచ్చాము అంటే పొరపాటున మీరు ఆప్షన్ బి అనుకొని కొంచెం అలా బబుల్ చేసిన తర్వాత వెంటనే అది కాదు సి అనుకొని ఇట్లా కొట్టేసి ఇట్లా సి అని బాగా నీట్గా చుట్టినా కానీ మనకు కంప్యూటర్ ఎవాల్యుయేషన్లో ఒక ఆన్సర్కి 2 ఆప్షన్లు చుట్టినట్టు కౌంట్ చేసుకొని అది తప్పుగా ప్రకటించడమే కాకుండా మీకు -1/3 వంతు అంటే 0.33 మార్క్స్ కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు తెలిసిన ఆన్సర్ని అత్యంత జాగ్రత్తగా బబ్లింగ్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మన బుక్లో మీకు బబ్లింగ్ కూడా ఇచ్చాము, ప్రతి మోడల్ పేపర్ అనుకుంది. కాబట్టి
ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. దాదాపు 20 పేపర్లలో 20 మోడల్ ఆన్సర్లకి 20 ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు మనం ఇచ్చాము. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో లోహాలను వెలికి తీసి కరిగించి పోత పోసిన కళ ఏది? గుప్తుల కాలంలో కళ, ఈ లోహాలను వెలికి తీసి కరిగించి పోత పోసిన కళ పేరు మహాకార కళ. తర్వాత కింది వాటిలో బాణుడు రచించిన గ్రంథం. బాణుడు అంటే మనకు పుష్యబుద్ధి వంశంలో ప్రభాకర వర్ధనుడి కొడుకు హర్షవర్ధనుడు, ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి. ఈయన రచించింది. హర్షుడి యొక్క ఆస్థానంలో ఎంతమంది కవులు ఉన్నారు? హర్షుడి ఆస్థానంలో ఉన్నటువంటి బాణుడు హర్ష చరిత్ర రచించాడు. అదే మనకు రత్నావళి, నాగానందం, ప్రియదర్శి ఇవి రాసింది ఎవరు? హర్షుడు. అది కూడా మనకి ఇంపార్టెంట్. చూడండి, మనకు హర్షుడు స్వయంగా కవి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ నిర్వహించి తాను సంపాదించినదంతా కూడా దాన ధర్మాలు చేసేవాడు. తన యొక్క చెల్లెలు రాజ్యశ్రీ ఈవిడ యొక్క ప్రభావం చేత బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే హర్షుడి రచనలు రత్నావళి, నాగానందం మరియు ప్రియదర్శి ఈ 3 రచనలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు హిస్టరీ అంటేనే చెప్పాను కదా, రచనలు, గ్రంథాలు, బిరుదులు, శాసనాలు మరియు సీక్వెన్స్, దేని తర్వాత ఏది జరిగింది అలా గుర్తున్నప్పుడే మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఉత్తర మేరూరు శాసనం ఎవరి పరిపాలన గురించి తెలియజేస్తుంది? చోళుడు. ఉత్తర మేరూరు శాసనం అనేది స్థానిక సుపరిపాలనా సంస్థలు. మనకు ప్రాచీన కాలంలోనే, ప్రాచీన భారతదేశంలోనే చోళుల కాలంలోనే ఉత్తర మేరూరు శాసనం అనేది ఉంది. ఈ శాసనం ద్వారా అప్పట్లో స్థానిక సుపరిపాలన ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా అని చెప్పేసి మనకు డీటెయిల్గా ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ ఢిల్లీ సుల్తానులలో శాఖ మరియు దాని యొక్క సంబంధం ఏ అంశాలు ఇందులో ఆల్రెడీ మనం చూసుకుంటే, ఈ దివానీ ఖైరత్ దాన ధర్మాలు, దివానీ బందగాన్ బానిసల కోసము, అదేవిధంగా దివాన్ ఈ ఇస్తియాక్ పింఛన్లు, దారుల్ షఫా అనేది వైద్యము, దివానీ ఖైరత్ దాన ధర్మాలు. ఇది ఆన్సర్. ఇది మనకు దివానీ ఖైరత్ అంటే దాన ధర్మాలకు సంబంధించింది. అదే దివానీ బందగాన్ మనకు నిన్న కూడా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. బందగాన్, రిలాసత్ ఇవన్నీ. ఇందులో బందగాన్ అనేది బానిసలకు సంబంధించింది. ఇస్తియాక్ అనేది పింఛన్లకు సంబంధించింది. దార్ ఉల్ షఫా ఇది వచ్చేసి మనకు ఉచిత వైద్యానికి సంబంధించినటువంటి అంశం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనకి 13వది. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించిన సైనిక అధికారి ఎవరు? మనకు ఢిల్లీ సుల్తానులో 5 వంశాలు పరిపాలించి అనుకున్నాము. బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడి వంశము. ఢిల్లీ సుల్తాన్ అందరిలో గొప్పవాడు ఎవరని చెప్పుకున్నాం మనం? అల్లావుద్దీన్ ఖిల్జీ తనకు తాను 2వ అలెగ్జాండర్గా ప్రకటించుకున్నాడు. 2వ అలెగ్జాండర్. ఈయన దక్షిణ భారతదేశ దండయాత్రలు ప్రారంభించి ఆ దక్షిణ భారత దండయాత్రలకి మాలిక్ కాపర్ గారిని నేతృత్వం వహించమని కోరాడు. ఆ తర్వాత వీళ్ళు ఫస్ట్ దండయాత్ర చేసి దక్షిణ భారతదేశంలోని దేవగిరి రాజ్యాన్ని, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి, దక్షిణ భారతదేశంలోని ఈ దేవగిరి రాజ్యాన్ని వాళ్ళ యొక్క సంస్థానంలో ఢిల్లీ రాజ్యంలో కలుపుకోవడం జరిగింది. నెక్స్ట్ 14. ఇక్కడ ఢిల్లీ చక్రవర్తులు వారి యొక్క సమాధులు, ఎవరి సమాధి ఎక్కడ ఉంది అని చెప్పేసి చూడండి. మనకి ఇక్కడ హుమయూన్ ఢిల్లీ, అదేవిధంగా అక్బర్ సికిందర్, చూడండి మనకి బాబర్ మొదటి పానిపట్టు యుద్ధము ఇబ్రహీం లోడిని ఓడించి
భారతదేశంలో మొఘల్ రాజ్యాన్ని స్థాపించింది బాబర్. బాబర్ గారి సమాధి కాబుల్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాబుల్లో ఉంది. హుమయూన్ గారి సమాధి ఢిల్లీ, యునెస్కో గుర్తింపు కూడా పొందింది. ఆ తర్వాత అక్బర్ గారి సమాధి సికిందర్, జహాంగీర్ గారి సమాధి లాహోర్లో ఉంది. ఈ చక్రవర్తులు వారి యొక్క సమాధులు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అదే మనకు షాజహాన్ సమాధి ఆగ్రాలో ఉంది. ఆగ్రాలో తాజ్మహల్ ఉంది కదా, తాజ్మహల్లో వాళ్ళ భార్య సమాధిగా కాకుండా ముంతాజ్ మహల్ సమాధే కాదు, షాజహాన్ గారిని కూడా అక్కడనే పాతి పెట్టారు. నెక్స్ట్, కింది వారిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 15వ బిట్టు మనకి ఇది ఇంపార్టెంట్ అండి. సరైన సమాధానం, అక్బర్ 1563లో హిందూ తీర్థయాత్రల మీద పన్ను రద్దు చేశాడు. మనకి మొఘల్స్ ఎవరైతే ఉన్నారో, మొఘల్స్ పరిపాలనా కాలంలో బాబర్, అదేవిధంగా హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు, మలి మొఘలులు, వీరందరిలో అత్యంత పరమత సహనం అంటే ఇతర మతాల పట్ల కూడా మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్బర్ గారు. ఆయన హిందూ తీర్థయాత్ర మీద పన్ను రద్దు చేశాడు. అదే అత్యంత పరమత ద్వేషి, ఇతర మతాలను ద్వేషించిన వ్యక్తి ఎవరంటే ఔరంగజేబు. పరమత సహనము అంటే మనకు గుర్తొచ్చేది అక్బర్ గారు. అదే పరమత ద్వేషి అంటే ఔరంగజేబు, ఆయనను జిందాపీర్ అని పిలుస్తారు. చూడండి, సో ఇది కరెక్టే. నెక్స్ట్, అక్బర్ 1564లో జిజియా పన్ను రద్దు చేశాడు. జిజియా పన్ను అంటే ముస్లిమేతరుల మీద విధించే పన్ను. ఈ పన్నును అక్బర్ రద్దు చేశాడు. అయితే అక్బర్ తర్వాత మళ్ళీ ఎవరు ప్రవేశపెట్టారు? ఔరంగజేబు ప్రవేశపెట్టాడు. ఔరంగజేబు తర్వాత మళ్ళీ ఎవరు రద్దు చేశారు? బహదూర్ షా 1 ఎవరు జిజియా పన్నును రద్దు చేశారు చివరిగా? బహదూర్ షా 1 మువాజం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. సిక్కులతో సఖ్యత కలిగినటువంటి వ్యక్తి బహదూర్ షా 1. జిజియా పన్నును అక్బర్ గారు రద్దు చేశారు. మళ్ళీ ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఔరంగజేబు. ఆ తర్వాత మళ్ళీ ప్రవేశపెట్టిందంటే ఔరంగజేబు. ఆ తర్వాత మళ్ళీ రద్దు చేసింది ఎవరు అంటే బహదూర్ షా 1. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, హిందూ తీర్థయాత్రల మీద పన్ను రద్దు చేశాడు, జిజియా పన్ను రద్దు చేశాడు. 1570లో జాగీర్దారీ విధానం రద్దు చేశాడు. జాగీర్ ఇచ్చే విధానం రద్దు చేసి జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు. ఇది కూడా కరెక్టే. ఆ తర్వాత 1584లో ఇల్లాహీ శకం ప్రారంభించాడు. అన్ని మతాల వారిని పిలిచి అన్ని మతాల్లో ఉన్నటువంటి అంశము మానవ శ్రేయస్సు అని గుర్తించి అక్బర్ గారు 1582లో చూడండి 1582లో దీన్ ఈ ఇలాహీ అనే మతాన్ని ప్రకటించాడు. ఆ మతంలో చిన్నటువంటి ఏకైక హిందూ ఎవరు అంటే బీర్బల్, మహేష్ దాస్ బీర్బల్ గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 1582లో దీని ఇలాహీ ప్రవేశపెట్టాడు. 1584లో ఇల్లాహీ శకం సపరేట్గా మనకు క్రీస్తు శకం, శకం అంటాం కదా, అలాగే ఇలాహీ శకం దీని ఇలాహీ మతం వచ్చింది 1582లో. ఇలాహీ అనే శకం ప్రారంభించింది ఎప్పుడు? 1584. సో ఈ 4 అంశాలు కూడా సరైనవే. నెక్స్ట్ 16వ బిట్, ప్రసిద్ధి చెందిన వరకారి సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరు? వరకారి సాంప్రదాయము భక్తి ఉద్యమకారుల్లో నామదేవ్ గారు ప్రారంభించారు. ఆ తర్వాత 17వది, కింది వాటిని జతపరచండి. చిస్తీ శాఖ, అదేవిధంగా సుహ్రవర్ది శాఖ, ఫిరదౌసి శాఖ, ఖాద్రియా శాఖ. ఇందులో చిస్తీ శాఖ ఉత్తరప్రదేశ్, సుహ్రవర్ది శాఖ బీహార్, ఫిరదౌసి శాఖ సింధు, ఖాద్రియా శాఖ అజ్మీర్. అంటే మనకు ఈ సూఫీ ఉద్యమానికి సంబంధించి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించిన నాయకులు, అవి ఏ ప్రాంతంలో వెలిశాయి, ఏ ప్రాంతంలో విస్తరించాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చిస్తీ శాఖ
మనకి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా సుహ్రవర్ది శాఖ మనకి బీహార్, ఫిరదౌసి సింధు, కాదరియా అజ్మీర్. నెక్స్ట్ చూడండి, పురందర్ సంధి ఏ సంవత్సరంలో జరిగింది? మనకు నిన్న కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో స్టేట్మెంట్స్లో వచ్చింది. పురందర్ సంధి 1665లో జరిగింది. మనకేం జరిగిందంటే మహారాష్ట్రులకి అంటే మనకు శివాజీకి ఔరంగజేబుకి తరచుగా వివాదాలు జరుగుతున్నాయి. అప్పుడు ఔరంగజేబు శివాజీ మీద దండెత్తమని రాజా జైసింగ్ను పంపించాడు. రాజా జైసింగ్ను పంపించినప్పుడు రాజా జైసింగ్ అనేక యుద్ధాలలో శివాజీని ఓడించాడు. శివాజీని ఓడించిన తర్వాత శివాజీ చేసుకున్నటువంటి ఒప్పందమే పురందర్ సంధి. రాజా జైసింగ్ ఛత్రపతి శివాజీని ఓడించిన తర్వాత శివాజీ చేసుకున్నటువంటి ఒప్పందం పురందర్ సంధి 1665. ఈ ఒప్పందం ప్రకారము శివాజీ ఔరంగజేబు సైన్యంలో పనిచేయాలి. ఆయనకున్నటువంటి 35 కోటలలో 23 కోటలని ఔరంగజేబుకి ఇచ్చేయాలి. మరియు 3 లక్షల రూపాయల కరెన్సీ హన్స్ అంటారప్పుడు వాటిని కూడా యుద్ధ నష్టపరిహారం కింద చెల్లించాలి. ఇవి మనకి పురందర్ సంధి అంటే. ఆ సంధి 1665లో జరిగింది. నెక్స్ట్, భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది ఎప్పుడు? కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది 1911. మనకు ఇప్పుడు 1905లో ఏం జరిగింది అంటే 1905 బెంగాల్ విభజన జరిగింది. ఆ బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ వందే మాతరం ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ప్రకారము 1911 ఆ టైంలో మళ్ళీ కలిపేశారు. కలిపేసిన తర్వాత 1911లో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత 1913లో భారతదేశ రాజధాని అప్పుడు కలకత్తా ఉండేది. కలకత్తా నుంచి ఎక్కడికి మారింది అంటే ఢిల్లీకి మారింది. అప్పుడు మనకు గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ టూ. నెక్స్ట్ 20వ ప్రశ్న. 20వ ప్రశ్నలో ఏ ప్రాంతము ఏంటి అని. ఇది జైపూర్. కింద వాటిని జతపరచండి. ప్రాంతము బ్రిటిష్ వారు ఆక్రమించిన సంవత్సరం. ఇందులో జైపూర్ ప్రాంతాన్ని 1849లో ఆక్రమించారు. ఉదయపూర్ ప్రాంతాన్ని 1851లో, ఝాన్సీ ప్రాంతాన్ని 1853లో, అవధ్ని 1856లో. చూడండి, ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఎప్పుడు ఆక్రమించారు? రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ ప్రాంతాన్ని 1849లో ఆక్రమించారు. ఉదయపూర్ ప్రాంతాన్ని 1851లో ఆక్రమించారు. ఝాన్సీ అనే ప్రాంతాన్ని 1853. అవధ్ ప్రాంతాన్ని లార్డ్ డల్హౌసీ ఉన్నప్పుడు డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము అక్కడ వారసులు ఎవరూ లేరు అని చెప్పేసి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఉపయోగించి అవధును కూడా ఆక్రమించడం జరిగింది. అంటే మనకు సిపాయిల తిరుగుబాటు కన్నా ముందు వివిధ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాలు ఆక్రమించిన సంవత్సరాలు. ఓకేనా? దీనికి ఆన్సర్ వచ్చేసి జైపూర్ 4-1 ఆన్సర్ డి. నెక్స్ట్ 21. ఇక చూడండి, ఇక్కడ అంటే మనకు క్వశ్చన్లు కూడా ఎలా ఇచ్చాము. మనం ఒకసారి మన పుస్తకాన్ని మీరు కనుక పరిశీలిస్తే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ బిట్స్ని సబ్జెక్ట్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, ఎంతవరకు అర్థం చేసుకొని అవగాహన చేసుకున్న అంశాలని మనము ఆన్సర్ చేయగలుగుతున్నాం అనే డెప్త్నెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, గిరిజన ఉద్యమ నాయకులు ఎవరు? ఇందులో కూకీలు, సంతాళ్ళు, కోల్, కచ్చెనాగాలు. ఇందులో ఎవరెవరు ఏంటి అని చేసి మనం జాగ్రత్తగా గమనిస్తే కచ్చెనాగాలు శంభుదాం, అదేవిధంగా కూకీలు జరనాంగ్ గారు, సంతాల్ సిద్ధు మరియు కన్హు గారు, కోల్ బుద్ధ భగత్. కూకీలు, సంతాల్, కోల్, కచ్చెనాగాలు. మనకు తిరుగుబాట్లు కూడా ఉంటాయి. సిపాయిల తిరుగుబాటు, దాంతో పాటు వివిధ ప్రదేశాల్లో వివిధ ప్రాంతాల్లో
ఏ తిరుగుబాట్లు జరిగాయి, వాటి నాయకులు ఎవరు? అందులో కూకీలు జననాంగ్, సంతాల్ సిద్ధు కన్హు, కోల్ బుద్ధ భగత్, కచ్చనాగాలు శంభుదాం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ 22. భారతదేశంలో సివిల్ సర్వీసులో ప్రారంభానికి పునాది వేసింది ఎవరు? మనకు సివిల్ సర్వీసులు అంటేనే గుర్తు రావాల్సింది లార్డ్ కారన్ వాలిస్. సివిల్ సర్వీసెస్ కి ఒక రూపం తీసుకుని వచ్చి ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ తీసుకొచ్చింది లార్డ్ కారన్ వాలిస్ గారు. లార్డ్ కారన్ వాలిస్ గారు అంటే మనకి ఇంకా ఏం గుర్తు రావాలి? శాశ్వత శిస్తు పద్ధతి 1793లో శాశ్వత శిస్తు పద్ధతి ప్రవేశపెట్టింది లార్డ్ కారన్ వాలిస్. మరియు మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మనకి మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్న సందర్భంలో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధము శ్రీరంగపట్నం సంధి ద్వారా ముగుస్తుంది. ఈ శ్రీరంగపట్నం ఎవరి మధ్య జరుగుతుంది ఒప్పందము అంటే కారన్ వాలిస్ కి మరియు టిప్పు సుల్తాన్ మధ్య జరుగుతుంది. నెక్స్ట్ 19వ శతాబ్ది భారత సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ పితామహుడు ఎవరు? మనకు సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం అంటే మనకు అప్పట్లో సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు మూఢనమ్మకాలు తీసివేయడం కోసము అనేక మంది పోరాటం చేశారు. అందులో ప్రముఖంగా మనకు ఉండే వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. రాజా, పైనీర్ ఆఫ్ ఇండియా, నవయుగ వైతాళికుడు, భారతదేశ సాంస్కృతిక ఉద్యమ పితామహుడు, పునరుజ్జీవనోద్యమ పితామహుడు, ఇలాంటి ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఈయన బ్రిటన్ను సందర్శించినటువంటి లండన్ను సందర్శించినటువంటి తొలి భారతీయుడు. అదేవిధంగా సంవాద కౌముది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. సంవాద కౌముది పత్రిక ఎవరిది? భారతదేశంలో భారతీయుడు ప్రారంభించిన మొట్టమొదటి పత్రిక సంవాద కౌముది. ఎవరిది అంటే రాజారాం మోహన్ రాయ్ గారు 1828 బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. 1829లో ఈయన యొక్క కృషి మేరకు విలియం బెంటింగ్ గారు సతీ సహగమన నిషేధిస్తూ చట్టాన్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ 24. ఆంగ్లంలో ప్రబుద్ధ భారత్, బెంగాలీలో ఉద్బోధ అనే పత్రికలు స్థాపించింది ఎవరు? అందరికీ ప్రబుద్ధ భారత్ అంటే తెలుసు. ప్రబుద్ధ భారత్ అంటే స్వామి వివేకానంద గారు అని మనకు ఆన్సర్ తెలుస్తుంది. అయితే ఉద్బోధ అనేది కూడా ఆయన పత్రికే. ఆ ఉద్బోధ అన్న హితబోధిని అన్న ఒకటే. ఉద్బోధ అన్న హితబోధిని అన్న ఒకటే. ఓకేనా? ఈ రెండు పత్రికలు ఎవరి అంటే స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. కేత్రిరాజు సలహా మేరకు ఆయన పేరును స్వామి వివేకానందగా మార్చుకున్నారు. కేత్రిరాజు సలహా మేరకు ఆయన పేరును స్వామి వివేకానందగా మార్చుకున్నారు. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ సంఘటన సందర్భంగా నైట్హుడ్ బిరుదు త్యజించిన భారతీయుడు ఎవరు? మనం చూసుకుంటే 1919 ఏప్రిల్ 13, 1919 ఏప్రిల్ 13 ఈ సంఘటన జరిగింది. ఇందులో భాగంగా సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లూను అరెస్టు చేయడము, దానికి నిరసనగా లాలా హన్స్రాజ్ గారి నేతృత్వంలో పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నటువంటి జలియన్ వాలా బాగ్లో మీటింగ్ జరగడం, జనరల్ డయ్యర్, మైకేల్ డయ్యర్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా అక్కడ కాల్పులు జరిపినప్పుడు కొన్ని వందల మంది మరణించారు. దీనికి నిరసనగా మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నైట్హుడ్ సర్ అనే బిరుదు కూడా త్యజించాడు. మన గాంధీజీ గారు బోయర్ల యుద్ధం సందర్భంగా దక్షిణాఫ్రికాలో గాంధీ గారికి ఇచ్చినటువంటి కైజర్ ఏ హింద్ బిరుదేమో గాంధీ గారు వదులుకున్నారు. సర్ అనే బిరుదు వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వదులుకున్నారు జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కి నిరసనగా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కుట్ర కేసులో రామ్ ప్రసాద్ బిస్మల్, అష్ఫకుల్లా ఖాన్, రోషన్ సింగ్ లను ఉరి తీశారు? మనకి కకోరి కుట్ర కేసులో ఒకటి జరిగింది. కకోరి కుట్ర కేసు ఏంటి అంటే కకోరి అనే ప్రాంతంలో అదొక రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లో బ్రిటన్ సంపదను దోచుకున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాలంలో ఉరితీయడం జరిగింది. కకోరి కుట్ర కేసు 1925. ఇది కూడా మనకు చాలా ఫేమస్ అండి. కకోరి కుట్ర కేసు ఎప్పుడు జరిగింది? 1925. నెక్స్ట్ కింది వాళ్ళు సరైన దాన్ని గుర్తించండి. 1930 జనవరి 20న
1930 జనవరి 26ను స్వరాజ్య దినంగా ప్రకటించారు. కరెక్టే, ఎందుకంటే మనకు మోతిలాల్ నెహ్రూ గారి రిపోర్టు, ఆ తర్వాత 1929 లాహోర్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 1930 జనవరి 26 లోపు పూర్ణ స్వరాజ్ ప్రకటించాలి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 1931లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీశారు. ఇది కరెక్టే. 1931లో గాంధీ మరియు ఇర్విన్ మధ్య ఒప్పందం జరిగింది. గాంధీ ఇర్విన్ గారి ఒప్పందం మేరకే, ఎందుకంటే మనకు 1930 to 1934 మధ్య కాలంలో భారతదేశంలో జరిగినటువంటి ప్రముఖ ఉద్యమం శాసన ఉల్లంఘన ఉద్యమం. అదే టైంలో 1930 to 1932 మధ్యలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సీ నుంచి ఎవరు హాజరు కాలేదు. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సీ నుంచి గాంధీ గారు హాజరు కావడం కోసమే ఇర్విన్కి మరియు గాంధీ గారికి మధ్య ఒప్పందం జరిగింది. ఆ తర్వాత సైమన్ కమిషన్ 1927లో ఏర్పడింది. 1937 కాదు, 1927లో సైమన్ కమిషన్ ఏర్పడింది. భారతదేశానికి వచ్చింది ఎప్పుడు అంటే 1928. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 28. బందీ జీవన్ అనే జనరల్ను ప్రారంభించిన వారు ఎవరు? బందీ జీవన్ అనే దాన్ని ప్రారంభించింది ఎవరంటే సచిన్ సన్యాల్. సచిన్ సన్యాల్ దాన్ని ప్రారంభించారు. తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో సభ్యులను గుర్తించండి. క్యాబినెట్ మిషన్ మనకు 1946లో క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేశారు. క్యాబినెట్ మిషన్ ఫస్ట్ టైం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయుటకు ఆమోదం తెలిపింది. ఇదే క్యాబినెట్ మిషన్ పాకిస్తాన్ ఏర్పాటును నిరాకరించింది. ఇందులో సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్, పెతిక్ లారెన్స్ వీళ్ళ ముగ్గురు కూడా సభ్యులు. చూడండి, 3 కరెక్టే. పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్. సో ఆన్సర్ డి. నెక్స్ట్, కింది వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి. 30 క్వశ్చన్. ఇందులో భాగంగా ప్రత్యక్ష చర్యా దినం. ప్రత్యక్ష చర్యా దినము అంటే డైరెక్ట్ యాక్షన్ డే 1946 ఆగస్ట్ 16. తాత్కాలిక ప్రభుత్వం 1946 సెప్టెంబర్ 2. అట్లీ ప్రకటన 1947 ఫిబ్రవరి 20. మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 జూన్ 3. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4. చూడండి, ప్రత్యక్ష చర్య దినం అంటే ఏంటి? అప్పటికి ఇంకా పాకిస్తాన్ రాలేదు అని చెప్పేసి మహమ్మద్ అలీ జిన్నా కలకత్తా కిల్లింగ్, కలకత్తాలో దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేశారు. అదే డైరెక్ట్ యాక్షన్ డే. దేశాన్ని సాధ్యమైతే విభజిస్తాం, లేకపోతే ధ్వంసం చేస్తాము అని మహమ్మద్ అలీ జిన్నా ప్రకటించడం జరిగింది. అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండి కలహించుకోవడం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండడం మేలు అని చెప్పేసి సూత్రప్రాయంగా దేశ విభజనకు అంగీకారం తెలుపుతారు. తర్వాత లార్డ్ వేవెల్ 1946 సెప్టెంబర్ 2న ఏం చేస్తారు అంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని నెహ్రూ గారిని ఆహ్వానిస్తారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. స్టార్టింగ్లో ముస్లిం లీగ్ జాయిన్ అవ్వదు, తర్వాత జాయిన్ అవుతుంది. ఆ తర్వాత క్లైమేట్ అట్లీ అక్కడ లేబర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటన్ ప్రధానిగా క్లైమేట్ అట్లీ గారు ప్రధాని అవుతారు. ఆయన 1947 ఫిబ్రవరి 20వ తేదీన అక్కడి బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుతూ జూన్ 30లోగా భారతదేశానికి 1948 జూన్ 30లోగా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్తారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో 1947 ఆగస్ట్ 15 ముందుగానే రావడం జరిగింది. మౌంట్ బాటన్ గారిని గవర్నర్ జనరల్గా పంపించారు. పంపించిన తర్వాత ఈయన 1947 జూన్ 3 ప్రణాళిక అంటారు దీన్ని. జూన్ 3 ప్రణాళిక లేదా డిక్కీ బర్డ్ ప్రణాళిక. జూన్ 3 ప్రణాళిక లేదా డిక్కీ బర్డ్ ప్రణాళిక అని ప్రకటించడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రకారమే భారతదేశము భారత్ మరియు పాకిస్తాన్ దేశాలుగా విడిపోయింది. ఇవి మనకు ఈ క్లాస్లో ఉన్నటువంటి మోడల్ పేపర్ 3లో హిస్టరీకి సంబంధించిన 30 ప్రశ్నలు. మనకి ఇక్కడ కనపడడానికి 30 ప్రశ్నలే కనబడతాయి, కానీ దాన్ని డీటెయిల్ అనాలిసిస్ చేసుకోవడం ద్వారా దాదాపు 70 నుంచి 80 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన క్లాసెస్ రెగ్యులర్గా మనము ఇంకా 17 చాప్టర్లు ఉన్నాయి, 17 మోడల్ పేపర్స్. ప్రతి దానికి సంబంధించి డీటెయిల్గా రోజుకోటి మనం పెట్టడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ ఇంకా 41 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన యాప్ వారియర్ చాయిస్ అకాడమీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.
యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అన్ని కోర్సులు అతి తక్కువ రేటుతో అందుబాటులో ఉన్నాయి. మరియు ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మన యాప్లో అందుబాటులో ఉంది. గ్రూప్ 2 మోడల్ పేపర్స్ బుక్ కూడా హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.